పాస్టర్ గారు, అది చెప్పుకోవాలంటే చాలా సమస్యలున్నాయి. ఒక పక్క నాన్నకి ఉద్యోగం పోయింది, అప్పులు అలాగే ఉన్నాయి, కుటుంబ సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. అవునా? ఒకసారి మా చర్చికి రా, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా మనం ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీర్చేస్తాడు. ప్రతిరోజు సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? బాప్టిజం తీసుకుని చర్చికి వచ్చే, ఆ తరువాత నీ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించేస్తాడు. సరే పాస్టర్ గారు. ఈ కోరికలు తీరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే ఏం చదివినా అవ్వలేదని కానీ ఎవడో వస్తాడు మన ప్రాణానికి. మోకాలు కొబ్బరి రాస్తాడు, ఆదివారం రమ్మంటాడు, మొత్తం మర్చేస్తాడు, కొంపలట్టుకుపోతాయి. ఇక్కడ తీరని కోరిక అక్కడ తీరుతుందా చెప్పండి? మరి ఇక్కడ తీరని కోరిక ఎక్కడ తీరుతుంది? ఈ నమ్మకాలు తేడా. అది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదండి, దేవుడు ఉన్నది కోరికలు లేకుండా చేసుకోవడానికి. దయచేసి గమనించండి, ఈ మాట చాలా మందికి నచ్చదు, కానీ పరమ సత్యం. 4 వేదాలు 6 శాస్త్రాలు చెబుతున్నవాడు దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు లేకుండా చేసుకోవడానికి. దైవతత్వం ఒక్కడికి అర్థమైన మంచిదేనమాట. ఇందుకోసం మన కోరికలు తీరవు, ఖచ్చితంగా మత మార్పులు జరిగిపోతాయి. ఎందుకంటే ఏదో బలహీనత ఏర్పడింది, ఎవడో వస్తాడు ఏదో చెబుతాడు, అక్కడ